మేడం నమస్తే అండి. నమస్తే అండి జగదీష్ గారు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఒక అద్భుతమైన విజయం. అంటే మొదటిసారి అంటే ఒక అపజయం పలకరించిన అంటే వెనక్కి వెళ్ళిపోకుండా అంటే అపజయాన్నే విజయానికి ఒక మెట్టుగా చేసుకొని ఒక ప్రయత్నంతో అద్భుతమైన విజయం, ఒక 40,000కి పైగా మెజారిటీ సాధించి మీరు ఎమ్మెల్యే అయ్యారు. అంటే యాక్చువల్గా ఈ ఎమ్మెల్యే అవ్వడం వెనుక ముఖ్యమైన పాత్ర ఎవరిదని అనుకుంటున్నారు? అక్కడ ఉండే ప్రజలదా లేకపోతే మీ కుటుంబ నేపథ్యానిదా? చంద్రబాబు నాయుడు గారిది. అంతేనంటారా? 2024 ఎలక్షన్స్లో ద ఓన్లీ స్టార్ క్యాంపెయిన్ అనండి, బ్రాండ్ అనండి, వాట్ ఎవర్ యూ సే, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉందో ప్రజలు గుర్తించారు. మేము కూడా గెలుస్తామని ఊహించాం, కానీ మీరు అన్నట్టు నేను 40,000తో గెలుస్తాను అనుకోలేదు, తెలుగుదేశం పార్టీ 164 సీట్లతో గెలుస్తుంది అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఎంత ఉందని ప్రజలు భావించారో ఆయనకి ఇచ్చిన గెలుపు బట్టే. సో నేను గెలవడం వెనకాల ఫస్ట్ ప్రిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు, 2 పార్టీ మీద నమ్మకం ఉన్న ప్రజలు, నాకు అండగా నిలిచిన నా కుటుంబం. మేడం యాక్చువల్గా అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ విశాఖపట్నంలోనే ఎడ్యుకేషన్ మొత్తం జరిగిందని విన్నాను. అవునండి. ఎక్కడండి చదువుకున్నారు? స్కూలింగ్ జ్ఞానాపురం సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ తెలుగు మీడియం, తర్వాత ఇంటర్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం, గ్రాడ్యుయేషన్ ఏమో గీతం BBM చేశానండి, MBA ఆంధ్ర యూనివర్సిటీ. అంటే యాక్చువల్గా చాలామంది యువత రాజకీయాల్లో రావడానికి ఇష్టపడరండి. అంటే ఇప్పుడుండే సినేరియోలో చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, అంటే మీరు కూడా గమనిస్తూ ఉంటారు, రాజకీయాలకు దూరంగా ఉంటారు. అంటే యువత అనే వాళ్ళు ఏంటంటే ఒక మంచి జాబ్ తెచ్చుకొని లేకపోతే ఒక మంచి లైఫ్ లీడ్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అంటే ఫ్యామిలీ లైఫ్ అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ రాజకీయం అనేది ప్రజలతో మమేకమైంది, పర్సనల్ లైఫ్ అనేది అసలు ఉండదు. మీరు వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటూ ఈవెన్ సివిల్స్కి కూడా ప్రిపేర్ అయ్యారని విన్నాను. ఒక IAS కావాల్సిన మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాల్లోకి రావాలని రాలేదండి. రావాలని ఉంటే ఇప్పటి రాజకీయ నాయకుల వారసులు ఎలాగైతే కాలేజ్లో చదువుతుండగానే పెళ్ళిళ్ళు కాకుండానే వచ్చారు, అలాగే 20s 30s నేను వచ్చిండాల్సింది. నేను రాజకీయాల్లో ఎంటర్ అయ్యేసరికి 40. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారి నాన్నగారిని పిలిచి వాట్ నెక్స్ట్, నువ్వు ఈసారి ఎమ్మెల్యే అయితే ఎవరు కావాలనుకుంటున్నావు అంటే, నాకు 2 ఆడపిల్లలేనండి, మా సిస్టర్ US సెటిల్ అయింది. సో ఆడపిల్లలు కాబట్టి ఇంకా నాకు కొడుకులు లేరు కాబట్టి నేను ఈసారి ఎమ్మెల్యేగా చేసి మీరు ఇంకెవరినైనా చూసుకోండి అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా, అదేంటి అలా అంటావు శివాజీ, లచ్చన్న గారి లెగసీ రావాలి, అందులో ఆడపిల్లలు ఆడవాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది, ఇక్కడున్న అమ్మాయి శిరీషని తీసుకురండి అని ఆయన అడిగినప్పుడు, పెళ్ళైన అమ్మాయి మీద అధికారం తండ్రిగా నాకు ఉండదు, వాళ్ళ భర్తని కానీ వాళ్ళ అత్తమామలు కానీ అడగాలన్నప్పుడు వెంకన్న చౌదరి గారిని సారు పిలిపించడం, శిరీషాన్ని పాలిటిక్స్లో తీసుకురావాలని అనుకుంటున్నాము అన్నప్పుడు శిరీష అదే మామయ్య గారు ఒప్పుకుంటే నేను తనకి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ చేస్తానండి అని అన్నారు. అలాగా 2014లో రాజకీయాల్లోకి అంటే ప్రజా జీవితంలోకి రావడం అయింది. అయితే అప్పుడు టికెట్ నాకా నాన్నగారికా అన్నది ఒకటి చంద్రబాబు నాయుడు గారు పిలిచి అడిగారు. అప్పుడే ఫస్ట్ టైం, ఏ రోజు మేము రాజకీయ కుటుంబంలో ఉన్నా మా నాన్నగారికి ఓటు వేయడం తప్పితే 18 సంవత్సరాలు మాకు నిండాక ఒక్కసారి కూడా ఆయన కాన్స్టెన్సీ ఏంటో, కాన్స్టెన్సీలో ఎప్పుడు ప్రచారం ఏమి మాకు చాలా దూరంగా ఉంచారు శివాజీ గారు. అంటే ఎప్పుడు మీరు అంటే చాలా మంది పిల్లలు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అలాగే ఎప్పుడు చేయలేదండి? ఏ రోజు రాజకీయాలు అసలు నాన్నగారి కాన్స్టెన్సీ అంతకుముందు సోంపేట తర్వాత పలాస అని మాత్రమే తెలిసి తప్పితే ఎన్ని మండలాలు ఉంటాయి, మండలాలకి ఒక ఎలక్షన్స్ కనీసం అవేర్నెస్ కూడా లేకుండా పూర్తిగా మా చదువులు తాతయ్య నాన్నమ్మ దగ్గర రాజకీయ జీవితానికి దూరంగా, నాన్న ఎమ్మెల్యే అదొక్కటే మాకు తెలుసు. మాకు 18 సంవత్సరాలు వచ్చాక నాన్నగారికి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఓటేసి రావడం తెలుసు తప్పితే ఏ రోజు వాళ్ళతో ప్రచారానికి మేము వెళ్ళలేదు. యాక్చువల్గా మీ ఫాదర్ 6 times కదండి, 2009లో ఒకసారి ఓడిపోయారు, 5th టైము, మళ్ళీ 6th టైము 2014లో గెలిచారు. 6 times ఎమ్మెల్యే అంటే ఒక అద్భుతమైన రాజకీయ ప్రస్థానం. సో అలాగా అంటే అలాగా తీసుకురా. సో 2014లోని చంద్రబాబు నాయుడు గారు మరి టికెట్ శిరీషాక నీకా అన్నప్పుడు నిజంగా టు బి ఫ్రాంక్ ఎప్పటికి నేను ప్రచారంలోకి వెళ్ళి 1 నెల రోజులు అవుతుంది, ఏమీ అర్థం కావట్లా. అంటే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎలక్షన్సే అనుకున్నాం, కానీ మున్సిపాలిటీకి ఒక ఎలక్షన్స్ ఉంటాయి, మండలానికి మండల ఎలక్షన్స్ ఉంటాయి, జడ్పీటీసీగా గెలిపించుకోవాలి, ఎంపీటీసీలుగా కొంతమంది గెలుస్తారు, సర్పంచ్లుగా గెలుస్తారన్న నాలెడ్జ్ ఏమీ లేదు. నాన్నగారు మరేంటి ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సార్ అడుగుతున్నారంటే ఒకటే అన్నాం, మీరు 2009లో ఓడిపోయారు, ఓడిపోయిన ఎమ్మెల్యేగా మీరు రాజకీయ నిష్క్రమణ చేయడం మాకు ఇష్టం లేదు,
మీరే ఫాలో అవ్వండి. నాకు అసలు ఏమీ తెలియట్లేదు, ఏమీ తెలియకుండా నాకు ఛాన్స్ వచ్చింది కదా అని ఎమ్మెల్యే అయిపోయి ప్రతిదానికి నాన్న అని మీ మీద ఆధారపడడం ఇష్టం లేదు. ఈ 5 years మీరు గెలిచాక మీతో నడుస్తాను. నేను జనాలకి నచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే నా తాలూకా బిహేవియర్ నచ్చిన నెక్స్ట్ టైం చూద్దామని నేను డ్రాప్ ఆన్ అయ్యానండి. నాన్నగారు గెలిచాక ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి చెల్లెలు అమెరికాలో ఉంటుంది కదా, పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్కి వెళ్ళడం అలవాటు. అలాగే నాన్నగారిని గెలిపించి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నీ పేరు వస్తుంది, ట్రిప్ క్యాన్సిల్ చేసుకో అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీకే మంత్రి పదవి ఎప్పుడు ఇవ్వలేదు, అలాంటిది మీ కూతురికి జిల్లా పార్టీ అక్షరాలుగా ఎలా వస్తుంది నాన్న, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టికెట్స్ అని చెప్పి నేను ప్రొసీడ్ అయిపోయాను. అక్కడ ఒక 1 week అయ్యి చేరాక నీ పేరు కన్ఫర్మ్ అయ్యేటట్టుంది బ్యాక్కి రా అంటే మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రావడం. అప్పుడు రియల్గా అంటే రావడం ఒక అధ్యక్ష పదవి తీసుకోవడం. జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్యామిలీలు కొన్ని అయితే కింజరాపు గారి ఫ్యామిలీ కానీ మిగతా గుండప్ప సున్నారాయణ గారు కానీ వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నగారి కొలీగ్స్గా నాకు కొత్తగా పరిచయం అయింది కూన రవి గారు, మిగతా వాళ్ళందరూ జిల్లాలో ముందు నుంచి తెలిసిన వాళ్ళే. సో అందరితో పాటు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళడం ఈజీ అయింది. అలా నా రాజకీయ జీవితం మొదలైంది. మేడం, అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు అడిగిన మీదట మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్నారు. కానీ మీరు ఎప్పుడైనా కలగన్నారా? అంటే మీరు రాజకీయాల్లోకి వస్తారని, అంటే ఈ విధంగా ఎమ్మెల్యే అవుతారని, ప్రజా జీవితంతో మమేకం అవుతారని, ప్రజలతో ప్రయాణం సాగిస్తారని ఎప్పుడైనా కలగన్నారా? 100% లేదండి. ఎందుకంటే ఏ రోజు సరదాగా తాతగారు కానీ నాన్నగారు కానీ నా తర్వాత నా పిల్లలు వస్తారని, ఎందుకంటే సరే పిల్లల్ని బాగా ప్రోత్సహించే కుటుంబం అయినా, ఎందుకంటే ఆడపిల్లలమే ఇద్దరం, చిన్నప్పటి నుంచి మగ పిల్లలతో సమానంగా పెంచారు, చదువులు చదివించారు. కానీ ఏ రోజు ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తారన్న ఇంటెన్షన్ తాతగారికి లేదు, నాన్నగారికి అస్సలు లేదు. సో కళలో కూడా అసలు ఆ థాట్ కూడా వచ్చేది కాదు. ఎంతసేపు ఫ్యామిలీ లైఫ్, తిని బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఏదన్నా సరదా ఉంటే అలా వెళ్ళడం, సెలవులకి అటు ఇటు వెళ్ళడం తప్పితే ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్సే లేదు. మేడం, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంటే ఎందుకంటే రాజకీయాలు అంటే మీరు గత 2 సార్లు పోటీ చేసి ఉన్నారు, 2వ సారి గెలిచారు కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 yearsగా ఉన్నారు కదండి ప్రజా జీవితంలో. 9 years 2015 నుంచి 2015లో వచ్చారు. సో 2019 ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారు. సో గెలుపు ఓటములు అనేవి అంటే సర్వసాధారణం రాజకీయాల్లోని. అలాగే ఎమోషనల్గా కొన్నిసార్లు బెండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నుంచి ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చు, ఒకసారి హైపర్గా ఉండొచ్చు, ఇలాంటివన్నీ పరిస్థితులు ఉంటాయి కదండి. సో ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? మొదటి ఓటమి తర్వాత ఒక విషయంలో బాధపడ్డాను. గౌతు కుటుంబానికి 3వ జనరేషన్ ద్వారా నా ద్వారా మొదటి ఓటమి అది. తాతయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా గెలిచి రంగా గారిని గెలిపించుకొని ఆయన అది గౌతులచ్చన్న గారు ద గ్రేట్. నాన్నగారు 6వసారి ఓడిపోయారు, 7వసారి మళ్ళీ అంటే ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళకి ఎవరికి ఓటమి అనేది మొదట్లో రాలా. నా జీవితంలో మొదటి ఓటమి గౌతు కుటుంబానికి 3వ తరానికి నుంచి నా మొదటి ఓటమి వచ్చిందని బాధపడ్డాను. ఇక మరి అంటే కన్నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఏంటంటే ఓడిపోయిన తర్వాత మీరు అన్నారే ఓటమి గెలుపులు రాజకీయ జీవితంలో సమానం, ప్రజల్లో ఉండడం మనకి ముఖ్యమని తాతగారు నాన్నగారు నేర్పించే పంపించారు కాబట్టి కొంచెం బాధపడ్డా. మళ్ళీ నార్మల్ స్ట్రీమింగ్లోకి వచ్చాం. ఈ లోపల కరోనా వచ్చి ఒక 3-4 months అందరికీ ప్రజా జీవితానికి దూరం చేసింది.